బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోనికి జంపింగ్లు అవుతూ ఉండటంతో బీఆర్ఎస్ బాస్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యాగం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ యాగం ఎందుకు చేశారు, దేనికి సంకేతం అన్న విషయాన్ని మనతో పాటు పంచుకోవడానికి బీఆర్ఎస్ బ్రహ్మాజీ మా ప్రతినిధి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మాజీ చెప్పండి. జీమేమా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో 10 మంది ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం, అదేవిధంగా బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లోకి విలీనం చేసుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా చెప్తూ ఉండడంతో ఈ అలర్ట్ అయినటువంటి కేసీఆర్ వాళ్ళని కొంతవరకు బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. తర్వాత అయినప్పటికీ కూడా చాలామంది ఎమ్మెల్యేలు వెళ్తూ ఆ సంఖ్య 10కి చేరుకుంది. తర్వాత 6 ఎమ్మెల్సీలు చేరారు. మరికొంతమంది నేతలు కూడా ఇటు మేయర్లు కావచ్చు, మాజీ మేయర్లు కావచ్చు, కొంతమంది లీడర్లు వాళ్ళందరూ కూడా క్రమంగా పార్టీని వీడి కాంగ్రెస్లోకి వెళ్ళడంతో ఏం చేయాలనే దాని మీద ఉన్నటువంటి కేసీఆర్ వాళ్ళని కొంతవరకు బుజ్జగించే ప్రయత్నం చేశారు. దాంతో కొంతవరకు బ్రేక్ పడిందని చెప్పని ప్రస్తుతం భావిస్తున్నారు. వాస్తవానికి అయితే గతంలో జరిగినటువంటి అసెంబ్లీ సెషన్ లోపే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎల్పీని మొత్తం కూడా కాంగ్రెస్లో విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. అయితే కొంతవరకు దాన్ని కంట్రోల్ చేయగలిగారు కేసీఆర్. అయినప్పటికీ కూడా ఏదైతే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వరుసలు మరిన్ని కొనసాగే అవకాశం ఉంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ ఎల్పీని మొత్తాన్ని కూడా కాంగ్రెస్లోకి విలీనం చేసుకుంటాం. గతంలో కేసీఆర్ చేసినటువంటి విధంగానే సాంకేతిక పరమైనటువంటి సమస్యలు రాకుండానే తాము విలీనం చేసుకోబోతున్నట్టుగా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చెప్తూ వస్తున్నారు. అయితే బీఆర్ఎస్ మాత్రం అందుకు అవకాశం లేదు. ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. కాంగ్రెస్లోకి వెళ్ళిన వాళ్ళ నేతలందరిలో కూడా అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళంతా కూడా. సో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి ఎటువంటి వలసలు కూడా ఉండవు. కనీసం ఒక కార్యకర్త కాదు కదా, ఒక నేత కూడా ఎవరు కూడా కాంగ్రెస్లోకి వెళ్ళే పరిస్థితి లేదని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఖచ్చితంగా వెళ్తారని చెప్తున్నారు. ఇదే సందర్భంగా కేసీఆర్ నిన్న యాగం చేయడం అనేది కొంతవరకు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఏదైతే కేసీఆర్ పలు సందర్భాల్లో 2015లో రాజశ్యామల యాగం చేశారు, తర్వాత మరికొన్ని యాగాలు చేశారు. ఎలక్షన్స్కి ముందు ఖచ్చితంగా ఆయన యాగాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు యాగం చేయడం ఉద్దేశం ఏంటిది? ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రస్తుతం మాత్రం ఎటువంటి ఎన్నికలు కూడా లేవు. ఈ తరుణంలో యాగం చేయడానికి ప్రధాన కారణం ఏంటిదని తెలవడం వల్ల ఏదైతే పార్టీల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులను తొలగించుకునేందుకు పార్టీ పరంగా వస్తున్నటువంటి అడ్డంకులు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా తొలగించడంతో పాటు పార్టీ భవిష్యత్తుకు ఎటువంటి డోకా లేకుండా పార్టీ మరింత పుంజుకొని వెళ్లేందుకు ఈ చండీ యాగం చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఒక్కొక్క యాగం పేరు ఏదైతుందో రాజశ్యామ యాగం కావచ్చు, రాసు యాగం కావచ్చు. అంటే రాసు యాగం అనేది మహాభారత సమయంలో చేసిన యాగం కాబట్టి అది చేయాలనుకున్నప్పుడు కూడా అది కుదరని పరిస్థితి. ఎందుకంటే ఈ సమయంలో అది చేయడం సాధ్యం కాదు. ఇక చండీ యాగం చేయాలని చెప్పి అనుకున్నారు. చండీ యాగం మాత్రం ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది అన్న ఉద్దేశంతో మంచి యాగం ఏది ఉందో దాన్ని పురోహితులతో తనకు సంబంధించినట్టు పురోహితులతో అందరూ మాట్లాడి చండీ యాగం చేశారు. ఈ యాగం కారణంగా ఏదైతే పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాజకీయపరమైనటువంటి సమస్యలు రావన్న ఉద్దేశంతోనే ఈ యాగం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ యాగం చేయడం కారణంగా పార్టీలో ఉన్నటువంటి మరికొంతమంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి, ముఖ్యంగా కాంగ్రెస్ కావచ్చు లేదా బీజేపీ కావచ్చు, ఎవరు కూడా వెళ్లేందుకు అవకాశం లేకుండా పార్టీ పరంగా ఉన్నటువంటి అడ్డంకులు ఏవైతున్నాయో వాటిని తొలగించుకోవడానికి యాగం చేశారు. సో దీని ఫలితం ఎట్లా ఉంటుంది అనేది మాత్రం రాజకీయ వర్గాలు చర్చ జరుగుతుంది. కేసీఆర్ ఎప్పుడైనా ఒక యాగం చేశారంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఖచ్చితంగా అధికారంలో మరోసారి రావడానికి కోసమో, ఉన్న అధికారాన్ని నిలుపుకోవడం కోసమో, లేకపోతే ఎదుటివారు బలహీనం చేయడానికి ఉపయోగించేటువంటి కొంత యాగాలు ఉంటాయి. గతంలో 2023 ఎన్నికల్లో సమయంలో మాత్రం కేసీఆర్ చేసిన యాగం మాత్రం ఎదుటి వాళ్ళు బలహీనులు కావాలనే ఉద్దేశంతో చేసిన యాగం అది రివర్స్ అయింది. సో ఈసారి అలా కాకుండా తను బలపడేందుకు చేసినటువంటి యాగం కింద పార్టీ వర్గాలు చెప్తున్నాయి. చూడాలి ఈ యాగం ఫలితం ఏ విధంగా ఉంటుంది. పార్టీలో వలసలు మళ్ళీ జరగకుండా ఆపుకోగలుగుతారా, ఎటువంటి రిజల్ట్ వస్తుందో చూడాలి. జమీమా రైట్. బ్రహ్మాజీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోతుంది, లేదంటే కాంగ్రెస్ పార్టీలో జంపింగ్లు కూడా ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాం. తర్వాత కాంగ్రెస్ నేతలు కూడా ఒక ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఏమనంటే రాబోయే రోజుల్లో మరికొంతమంది కూడా వచ్చేస్తారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మరొక వైపు బీజేపీ పార్టీ నేతలు కూడా ఏమనంటున్నారంటే హరీష్ రావు లాంటి ముఖ్య నేతలు కూడా బీజేపీ పార్టీలో వెళ్ళిపోవడం జరుగుతుంది, అది ఖాయం. ఒకవేళ హరీష్ రావు కనుక మా పార్టీలోనికి వస్తే మేము సాధారణంగా ఆహ్వానించడానికి సిద్ధంగానే ఉన్నామని చెప్పి బండి సంజయ్ కూడా అప్పుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అవి చాలా చర్చనీయాంశమైనవి. అదొకటి. తర్వాత మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ కవిత
బెయిల్కి సంబంధించి కూడా బీజేపీ పార్టీతో సంప్రదింపులు జరిపారు. మరికొద్ది రోజుల్లోనే బీజేపీ పార్టీలో విలీనం కాబోతోంది బీఆర్ఎస్ పార్టీ అని కూడా చెప్పారు. ఇలాంటి నేపథ్యంలో ఈ యాగం ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుందని అంటారు? జమీమా, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో కలుస్తుంది, కాంగ్రెస్లో విలీనం కానుంది, అది అందుకు అభిషేక్ సింఘి వాదిస్తున్నటువంటి నేతకు ఇక్కడ తెలంగాణ నుంచి రాజ్యసభకు నామినేట్ చేయడం జరిగింది. అందుకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సహకరించింది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందని బీజేపీ నేతలు, అదేవిధంగా బీజేపీ నేతలతో కలవడం ద్వారా వాళ్ళతో సైజు కుదుర్చుకోవడం వల్ల ఖచ్చితంగా ఈడీ కానీ సిబిఐ కానీ తన వాదనలు బలహీనంగా వినిపించగలుగుతుంది. తద్వారా కవితకు బెయిల్ వస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావచ్చు, లేకపోతే భవిష్యత్తులో పొత్తు పెట్టుకోవచ్చు అని కాంగ్రెస్ చెప్తుంది. ఏ పార్టీ చెప్పినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావడమో లేకపోతే కాంగ్రెస్ విలీనం కావటమో ఈ రెండు రకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి. అయితే వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా పార్టీలో విలీనం చేయము, మాకు అటువంటి సమస్య లేదు, ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది, ఇంకా భవిష్యత్తులో బీజేపీ మాత్రం ఇప్పుడు వరకు మూడోసారి కొంత తక్కువ మెజార్టీతో మూడోసారి అధికారంలోకి వచ్చేసారి మాత్రం ఖచ్చితంగా అధికారం రాదు, నెక్స్ట్ మేము ఈ రోల్ పోషించబోతున్నామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మొత్తం మీద బీజేపీలోనూ కానీ కాంగ్రెస్లో కానీ విలీనమయ్యే ప్రసక్తే లేదు, వాళ్ళతో పొత్తు కూడా ఉండే అవకాశం కూడా మాకు లేదు. మేము సింగిల్గా గత 2 ఎన్నికల్లో ఎట్లా వచ్చినామో అధికారంలోకి ఆ విధంగానే ఈసారి కూడా అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. అయితే కాకపోతే యాగం చేసిన కారణం ఉద్దేశం మాత్రం ప్రస్తుతం పార్టీ పరంగా చాలా వరకు సమస్యలు ఉంటున్నాయి. పార్టీలో నేతలు ఉండడం లేదు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర పార్టీలోకి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయిన పరిస్థితి, మరికొంతమంది వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయంగా వచ్చేటువంటి సమస్యలతో పాటు ఇటు హరీష్ రావు కూడా బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ హరీష్ రావు కనుక అటువంటి నిర్ణయం భవిష్యత్తులో ఒకవేళ తీసుకుంటే మాత్రం పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. సో ఇటువంటి ప్రచారాలకు అడ్డుకట్ట వేసేయడంతో పాటు పార్టీ పరంగా ఇంతకుముందు చెప్పుకున్నట్టు పార్టీ పరంగా కానీ తన కుటుంబానికి కానీ ఎటువంటి నష్టం జరగకుండా ఉండేందుకు ఈ చండీ యాగం చేసినట్టుగా తెలుస్తుంది. జమీమా. Thanks for the updates, Brahmaji.